తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమండి. గురువు గారు, చొల్లంగి అమావాస్య రోజు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయంటారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. పౌష్య అమావాస్య, దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మామూలు అమావాస్య ప్లస్ ఈ చొల్లంగి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్య అనేటటువంటిది శూన్యమాసంతో ఏర్పడినటువంటి అమావాస్యగాను, ఈ పుష్యమాసము అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో మన తెలంగాణ ప్రాంతం వారు ఇలాంటి శుభకార్యాలు కూడా ఆచరించకుండా కేవలం దేవతా ఆరాధనను మాత్రం చేసుకోవడానికి వినియోగించుకునే అమావాస్య. అలాగే ఈ అమావాస్య రోజు చేయవలసినటువంటి క్రతువులు ఏమిటి అంటే, మనిషి సహజ సిద్ధంగా తన యొక్క పాప కర్మల నుండి విముక్తి పొందాలి అని అనుకున్నటువంటి వారు, పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ అమావాస్యను ఉపయోగించుకోవాలి. అయితే మామూలుగా ప్రతి ఒక్క దేవతలకు ఒక్కొక్క రోజు కేటాయించారు. ఇప్పుడు ఆదివారం వస్తే సూర్యుడిని ఆరాధన చేస్తారు, సోమవారం వస్తే శివుణ్ణి ఆరాధన చేస్తారు, మంగళవారం వస్తే ఇటు ఆంజనేయ స్వామిని అమ్మవారిని ఆరాధన చేస్తారు, బుధవారం వస్తే మన అయ్యప్ప స్వామిని ఆరాధన, ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుని ఆరాధన చేసుకోవాలి. కానీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పూజించాలన్నా ఆరాధించాలన్నా ఒక పర్టిక్యులర్ డే ఏమీ కూడా లేదు. కాబట్టి గతించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను స్మరణ చేసుకోవడానికి, వాళ్లకు చేయవలసినటువంటి క్రతువులు అంటే అర్ఘ్య పాద్యాదులు ఇవ్వడం కానివ్వండి, అర్ఘ్యం ఇవ్వడం కానివ్వండి, తిల తర్పణం చేయడం కానివ్వండి, వాళ్ళ ఫోటోల దగ్గర నమస్కారం చేసుకోవడం కానివ్వండి, వాళ్లకు నైవేద్యం పెట్టడం ద్వారా కానివ్వండి, ఇలాంటివి చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేటటువంటిది పరిపూర్ణంగా దొరకడానికి ఈ అమావాస్య చాలా ఉత్తమమైనటువంటి అమావాస్యగా చెప్పడం జరిగింది. అలాగే ఈ అమావాస్య రోజు ఏంటి దీనికి గొప్పతనం అంటే, సూర్యుడు చంద్రుడు వెలుగుకి కారకుడు. అమావాస్య అంటే వెలుగుని ప్రకాశింపచేయకుండా భూమి మొత్తం అంధకారంలో ఉండేటటువంటి విధానం అమావాస్యకు ఉండేటటువంటి విధానం. అమావాస్య అనేటటువంటి చీకటితో కూడుకుని ఉన్నటువంటిది కాబట్టి ఆ రోజున శుభముహూర్తాలు చేయకుండా ఉండడానికి, మానవుడికి సంబంధించినటువంటి ఎలాంటి క్రతువులు కూడా చేయకుండా ఉండడానికి అమావాస్యను ప్రత్యేకంగా చెప్తూ ఉంటాము. కానీ అమావాస్య రోజు నదీ స్నానం చేయడము, సముద్ర స్నానం ఆచరించడము, దేవతా అర్చనలు చేయడము, పితృకర్మలు చేయడము, శ్రాద్ధాది కర్మాదులు చేయడము, అలాగే ఈ స్పెసిఫిక్ అమావాస్య రోజు ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో ఆ పితృదోషాలు తొలగింపజేసుకోవడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అని అంటే గనక, అకస్మాత్తుగా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నటువంటి వారైతే, లేదు రోడ్డు ప్రమాదంలో కానీ, లేదా చిన్న వయసులోనే చనిపోవడం కానివ్వండి, పెళ్ళి కాకుండా చనిపోయినటువంటి వారు కానివ్వండి, ఇలాంటి విధివశాత్తు జరిగినటువంటి మరణాలు కొన్ని ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఈ అమావాస్య రోజున వాళ్లకు చేయవలసినటువంటి క్రతువులు, పితృదోష పరిహారాలు కానివ్వండి, తిల తర్పణం చేయడం కానివ్వండి, అలా మరణించినటువంటి వారికి మనం చేయవలసిన శ్రాద్ధకర్మ విధి కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడం ద్వారా వాళ్ళు ముక్తిని పొంది వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటటువంటి మనిషికి కలుగజేసేటటువంటిదే అమావాస్య యొక్క ప్రత్యేకత. అమావాస్య రోజున మనిషికి సంబంధించినటువంటివి కాకుండా ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో అలాంటి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ అమావాస్య అనేటటువంటి చాలా ఉపయోగపడుతుందండి. గురువుగారు, అదేవిధంగా అమావాస్య రోజు పితృతర్పణాలు అంటుంటారు కదా, అది ఈ అమావాస్యకి చేయొచ్చు అంటారు? తప్పకుండా ఉంటుంది. అమావాస్య రోజు అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే ఒక గొప్పనైనటువంటి రెమెడీ సనాతన ధర్మంలో, తంత్రశాస్త్రంలో ఒక గొప్పనైనటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. ఎవరికైతే మనం రుణపడి ఉన్నామో, ఎవరి దగ్గరనైతే మనం అప్పు చేసి ఉన్నామో ఆ వ్యక్తికి ఈ రోజున 1 లక్ష రూపాయలు ఆ వ్యక్తికి మనము అప్పుగా రుణంగా ఉన్నామనుకోండి, ఆ వ్యక్తికి అమావాస్య రోజు కనీసము ఒక
10,000 1000 రూపాయలైనా ఆ వ్యక్తికి మనం ఇచ్చి వేసినట్టయితే ఆ రోజు నుండి అతనికి రుణ విముక్తిని కలిగించుకోవడంతో పాటు అతని యొక్క అప్పు పూర్తిగా తొలగిపోవడానికి మనం సాక్షిభూతులం అవుతాము. ఆ రోజు నుండి అతని యొక్క అప్పు తీరిపోవడమే తప్ప మళ్ళీ అప్పుని తీసుకోవడం అనేటటువంటిది ఆ వ్యక్తి దగ్గర జరగదు. అంటే రుణ విమోచనం చేసుకోవాలి అంటే అమావాస్య కూడా స్పెసిఫిక్గా ఒక డే అని చెప్పుకోవచ్చు. చాలామంది అమావాస్య కదా మేము డబ్బులు ఇవ్వము అని అంటూ ఉంటారు. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరికైతే రుణపడి ఉన్నామో వాళ్ళకి ఇచ్చి వేస్తే గనక ఆ రోజున వాళ్ళు ఆ డబ్బు తీసుకుంటే గనక ఆ రోజు నుంచి రుణ విముక్తుడవుతాడు, రుణ విమోచనం పొందినటువంటి వాడవుతాడు. మళ్ళీ జీవితంలో అతని దగ్గర అప్పు చేయకుండా నిరంతరము శ్రామించేటటువంటి వ్యక్తిగా అతని జీవితంలో ఉంటూ ఉంటాడు. కనుక ఎవరికైనా అప్పులు ఉన్నాయి అంటే కనుక ఆ రోజున ఆ వ్యక్తికి అప్పులు తీర్చేసేయండి. ఇక జీవితంలో మీరు అప్పులు చేసేటటువంటి అవకాశం ఉండదు. స్పెసిఫిక్గా ఆ రోజున ఎవరికైనా గ్రహ దోషాలు ఉన్నా కానివ్వండి, శని దోషాలు ఉన్నా కానివ్వండి, ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారైనా సరే అమావాస్య రోజు శనిదేవుడికి గనక మనం పూజాది క్రతువులు నిర్వహించిన, తైలాభిషేకం చేసిన, నల్లటి వస్త్రంతో మనము అర్చించిన, నల్లటి నువ్వులతో మనం పూజించిన, శనిగ్రహానికి సంబంధించినటువంటి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశాలు, ఆ మనిషికి కలిగేటటువంటి అవకాశాలు ఈ అమావాస్య ద్వారా కలిగే ఉపయోగాలు ఎన్నో రకాలుగా ఉన్నాయండి. గురువుగారు, దుష్ట పీడల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ అమావాస్య రోజు ఏ రెమెడీ చేయాలంటారు? అయితే దుష్ట పీడలు అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక అబ్నార్మల్గా బిహేవ్ చేయడమే దుష్ట పీడలు, దుష్ట శక్తులు అని అంటూ ఉంటాము. అబ్నార్మల్గా బిహేవ్ చేసేటటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని ఫస్ట్ పరిశీలన చేయాలి. అతడు కావాలని చేస్తున్నాడా, లేదు అనంటే ఏదైనా ఆశించి చేస్తున్నాడా, నిజంగానే ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇదే రకంగా బిహేవ్ చేస్తున్నాడా అనేటటువంటి జాతక పరిశీలన ద్వారా తెలుస్తుంది. లేదు మాకు జాతకం లేదండి, ఏం లేదు, మేము అసలు ఏమీ రాపియలేదు, కానీ సింటమ్స్ అన్నీ ఈ రకంగా కనిపిస్తున్నాయి, నిజంగా ప్రతి అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, ఇంట్లో అనేక రకాలుగా అరుపులు కానివ్వండి, లేదు అంటే అతను ఏదైనా హార్మ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి పరిణామాలు కనిపిస్తున్నాయండి అని అన్నప్పుడు దానికి మీరన్నట్టుగా ఈ అమావాస్య రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే కనుక అతనికి ఏదో ఒక ప్రయోగం జరిగింది. అది బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, లేదా కావాలని అతడి కుటుంబ సభ్యుల, బయట వాళ్ళ, అతనికి ఇష్టమైనటువంటి వాళ్ళ అతని మీద ఏదైనా దుష్టశక్తి ప్రయోగం చేసినారు అనేటటువంటి విధానాలు, ఆ యొక్క విధానాన్ని బట్టి అతను ఆచరించే సింటమ్స్ కానివ్వండి, అతను బిహేవ్ చేసే విధానం కానీ మనకు వెంటనే తెలియస్తాయి. కనుక అమావాస్య రోజు ఈ రకమైనటువంటి బిహేవియర్ చేస్తున్నారు అంటే దానికి పర్టికులర్గా ఒక డే నిర్ణయిస్తాము. అది అమావాస్య రోజున చాలామంది క్షుద్ర పూజలకు వినియోగిస్తూ ఉంటారు. కానీ ఆ రోజున పర్టికులర్గా ఆ డే కాకుండా అతని యొక్క తారాబలం చూసి, అతని పేరు నక్షత్రం పేరు బలం చూసేసి ఏ రోజున దానిని రిమూవ్ చేయాలి, ఏ రోజున దానిని బంధవిముక్తం చేయాలి అనేటటువంటిది అతని యొక్క జాతకం ద్వారా తెలుస్తుంది. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు అందుకే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే మనం దూసుకునే వెంట్రుకలు కానివ్వండి, మనం వాడే బట్టలు కానివ్వండి, మనం వాడే చెప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరికి దొరకకుండా కాల్చేసేటటువంటి వారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా కాదు. మనిషిది ఏది కావాలన్నా కూడా వెంటనే ఇట్టే దొరికిపోతుంది. అయిన వాళ్ళు ఇస్తారా, శత్రువులు ఇస్తారా, ఎవరు ఇస్తారో తెలియదు. కానీ ఆ వ్యక్తిని ఏదైనా కీడు చేద్దాము, ఏదైనా హామ్ చేద్దాము అని అనుకుంటే కనుక ఆ మనిషి యొక్క వస్తువులు వెంటనే దొరికిపోతున్నాయి. కనుక అందరికీ అది చాలా ఈజీ అయిపోయింది. కానీ అది అందరూ చేసేటటువంటి విధానం కూడా ఉండదు. ఎక్కడో మారుమూల గ్రామాలలో కానీ, లేదా అప్పటి మనుషులు ఎవరైనా ఉన్నటువంటి వారు కానివ్వండి, నిజంగా అలాంటి ఉపాసన చేసేటటువంటి వారు ఉన్నటువంటి వారు కానీ అలాంటివి చేస్తారు. అలాగని ప్రతి ఒక్కరూ అవే చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఇలాంటి సింటమ్స్ కనిపించినప్పుడు దానికి ఏ రకంగా పరిహారాలు చేసుకోవాలి, ఏ రకంగా పరిష్కరించాలి అనేటటువంటిది ఆయా జాతకం ద్వారా ఆయా వ్యక్తిని బట్టి మనకు అర్థమవుతుందండి. చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.